గొర్రెల పథకం ఆర్భాటం కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని, చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ ఇచ్చి గొల్ల కురుమలను ఆదుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు సాగర్రావు అన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు సాగర్రావు మాట్లాడుతూ, దళితులకు భూమి ఇవ్వలేని దగుల్బాజీ దగాకోరు ప్రభుత్వం టీఆర్ఎస్ అని, 3 ఎకరాల భూమి విలువ గల రూపాయలను 21 లక్షలను దళితులకు అందజేస్తే వ్యాపారం చేసుకుంటారని అన్నారు. గొర్రెల పథకాన్ని ఆర్భాటం కోసమే ప్రభుత్వం చేపట్టిందని, ఇచ్చిన గొర్రెలు రోగాల బారిన పడి మృతి చెందుతున్నాయని, వెంటనే ప్రభుత్వం గొల్ల కురుములకు నష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించినా ఆ పథకం మొత్తం ఖర్చులో సుమారు 20% ప్రచార ఆర్భాటాలకి ఖర్చు చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మనం 3 అంశాలపైన రెస్పెక్ట్ పెడుతూ, ఒకటి గొర్రెల పథకం ఆర్భాటంగా ప్రకటించారు. మొత్తం యాదవుల జీవితాలు మొత్తం ఎక్కడ మారదనే రేంజ్లా ముఖ్యమంత్రి గారు యాదవులకు గొర్రెల పథకాన్ని ప్రకటించి గొల్ల కురుమలందరికీ 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి గొర్రెలు ఇస్తాం. ఈ గొర్రెలు సాదుకుంటే వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతారు. గొర్రెలు సాదుకోవడం గొల్ల కురుమలకి ఈయన కేసీఆర్ నేర్పేది కాదు. జీవనంగా అనాదిగా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత ఆదాయం అవుతుంది, ఎంత కష్టం ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది. తాజాగా మనం ప్రకటించిన పథకాలు అయితే మేము ర్యాండమ్గా సర్వే చేసినాం. తెలుగుదేశం పార్టీ జిల్లా ఆధ్వర్యంలో మేము అనుకున్నాం, అసలు ఈ గొర్రెల పథకం ప్రభుత్వం తీసుకున్న మంచి ఆలోచన. నిజంగానే వీళ్ళు చిత్తశుద్ధితో చేస్తే కొంత జీవన విధానంలో మార్పు వస్తుంది గొల్ల కురుమలది అనుకున్న తర్వాత వీళ్ళు ఇచ్చిన స్కీములలో ఒక 4 మండలాల్లో మేము ర్యాండమ్ సర్వే చేస్తే తుంగూరు చేసినాం. తుంగూరులో బీర్పూర్ మండలం తుంగూరు చేస్తే ఈ ఒక్క విలేజ్లోనే సుమారు 119 గొర్రెలు చనిపోయాయి. తుంగూరు గ్రామంలో ఒక్క విలేజ్లోనే 119 గొర్రెలు ర్యాండమ్గా కొన్ని గ్రామాలు తీసుకున్నాం అనమాట. ఇందులో జక్కుల తిరుపతికి సంబంధించి 8 గొర్రెలు చనిపోయినాయి. నరిగే శంకర్కి సంబంధించి 6, దానివేని బాబానికి సంబంధించి 5, మినిమం 4 నుంచి 5 గొర్రెల నుంచి సుమారు 15 గొర్రెల దాకా చనిపోయాయి. అంటే మినిమం 4 చనిపోయినాయి, మ్యాక్సిమం 15 గొర్రెలు చనిపోయాయి. మళ్ళీ ఇట్లనే మల్యాల మండలం గొల్లపల్లి తీసుకున్నట్టయితే ఇచ్చిన యూనిట్లు చనిపోయిన వాళ్ళు లేరు. అంటే ఏ గొర్రె చనిపోక మిగిలిన ఏ ఒక్క లబ్ధిదారు కూడా లేదు. ఇది మేము ఖచ్చితమైన సర్వే. ఇది మీకు ఎవరైనా డౌట్ ఉన్నా ఎనిమల్ హస్బెండరీ వాళ్ళు డాక్టర్లు వెళ్ళినా ఇది చూసుకోవచ్చు. ఇప్పుడు గడ్డం వెంకయ్య అని ఈయనకు సంబంధించి 10 చనిపోయినాయి. గడ్డం పెద్ద మల్లేశ్వరం సంబంధించి 6 చనిపోయినాయి. మోత్కు మల్లేశ్వరం సంబంధించి 15 గొర్రెలు చనిపోయినాయి. ఈ సబ్సిడీ గొర్రెలు మరి నిజంగానే ఇవి గొర్రెల పైన స్కీమ్ మంచిదే. ఎక్కడ లోపం జరిగిందని పర్సువేషన్ చేయాల్సిన అవసరం ఉంది. లోపం ఎక్కడ జరిగింది? డాక్టర్లు అందుబాటులో లేకపోవడం మొదటి సమస్య అయితే, తెచ్చిన గొర్రెలు మన ప్రాంతానికి మన వాతావరణానికి సరిపోయిన గొర్రెలు, రెండోది చిన్న గొర్రెలు. అంటే కేవలం ఎక్కువ యూనిట్లు ఇచ్చినాం, ఎక్కువ మందిని మార్చినాం, ఏదో చేయాలని పోయి అసలు మోసం వచ్చి ఇలా పరిస్థితి ఏడికొచ్చిందంటే, గొర్రెల పథకం అంటే ఇప్పుడు 2 సార్లు తీసుకుని లబ్ధిదారులు ఏమో గొర్రెలు వద్దు అని ప్రభుత్వానికి అనిపించినట్టే ప్రభుత్వం చేసుకున్నది. ఏమో గొర్రెలు వద్దు, స్కీమ్ చాలని. ఎందుకంటే ఈ రోగం మన ఊర్లో అంతకుముందు ఉన్న లోకల్ గొర్రెలకు వస్తుంది. ఎమర్జెన్సీ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. ఇమీడియట్ మందులు సప్లై చేస్తారా, పోస్ట్ మార్టం చేపిస్తారా, ఎందుకు ఈ డిసీజులు వస్తున్నాయి, ఎందుకు వెళ్ళిపోతారు? మీ అందరిలో మీరు గొర్రెలు తీసుకొచ్చి మీకు వారేసినా మీరు కోటీశ్వర్లు అయిపోయినట్టు అంటే ఇది భావ్యం కాదు. ఒక మంచి పథకాన్ని ఇక గొల్ల కురుమలకి మాకు మీకు గొర్రెలు వద్దనేటట్టు ప్రభుత్వం కావాలని చేస్తుందా? మరి ఎంతోమంది నిరుద్యోగులు వెటర్నరీ కంప్లీట్ చేసిన వాళ్ళకి పోస్ట్ ఇస్తలేరు. వెటర్నరీ అసిస్టెంట్ వాళ్ళందరూ రిక్రూట్ చేసే 2 ఒక్కొక్కరు రిక్రూట్ చేసిన ఈ ప్రాబ్లం కొంతవరకు తగ్గుతుండేనేమో. ప్రచార ఆర్భాటం కోసం స్కీములు పెట్టడం కాదు, దాని తర్వాత దాని పర్సువేషన్ కూడా ఉండాలి. గొర్రెలు ఇచ్చిన నాయకులు, ఫోటోలు దిగిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మళ్ళీ పోయి వీళ్ళ దగ్గరికి పోయి చూడాలి. గొర్రెలు ఏమైనా మంచిగా ఉన్నాయా, ఎందుకు చనిపోతున్నాయి, మేము ఏం చేయగలిగితే గొర్రెలను ఇప్పుడు ఈ వాతావరణం తట్టుకోలేని గొర్రెలు ఏం చేస్తామని నేను డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని, ఇప్పటికే యాదవ్ గొల్ల కురుమలందరూ కూడా మాకు ఈ స్కీమ్ వద్దంటున్నారు. ఇక మాకు అద్దు ఈ గొర్రెలని. వాళ్ళు ఈ స్కీమ్లో మళ్ళీ ఇంప్లిమెంట్ కావాలంటే తెలంగాణ ప్రాంత గొర్రెలు అనేది ఇచ్చి ఇవ్వాలి. రెండవది ఖచ్చితంగా వీళ్ళ ఇంటి వద్దనే
తూకం వేసి ఇవ్వాలి. 5 కిలోల గొర్రెలు 6 కిలోల గొర్రెలు ఇస్తే అవి బతకాయి. మీ నామ్స్ ప్రకారం ఎన్ని కిలోల గొర్రెలు ఇవ్వాలనో, ఎంత సంవత్సరం గొర్రెలు ఇవ్వాలన్నా, సంవత్సరంన్నర గొర్రెలు ఇవ్వాలన్నా 25 కిలోలు ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం ఇంటి వద్దనే తూకం వేసి స్థానికమైన తెలంగాణ గొర్రెలు ఇచ్చినట్టయితేనే యాదవులు గొల్ల కుటుంబాల జీవితాలు బాగుపడతాయి తప్ప మీరు ఎక్కడి కిలో తెచ్చి 5 కిలోలు 7 కిలోలు తెచ్చిస్తే అవి తెచ్చినాక 4 రోజులకు 15 రోజులకు నెల రోజులకు కూడా తెచ్చిపోతున్నాయి. ఈ అసలుకు పాత సామెత ఉంది, లాభం గోలకు వచ్చింది అన్నట్టు. ఇది గట్లనే మీరు ఇచ్చిన గొర్రెలు 15 చచ్చిపోయినాక ఆయనకి ఏముంటాయి? ఇన్సూరెన్స్. నిజంగా వీటికి ఇన్సూరెన్స్ పే చేసినా లేదా, పే చేస్తే ఇన్సూరెన్స్ ఇస్తారా లేదా, ఎప్పటిలోకి ఇవ్వగలుగుతారు? దీని మీద క్లారిటీ ఉండాలి. ఒక్కొక్కరు ఏడుస్తున్నారు, ఈ గొర్రెలు తెచ్చి పాత మందలు కలుపుకుంటే ఆ గొర్రెలు ఈ గొర్రెలు పరిశాన అవుతున్నారు. మీకు మా గొర్రెపల్లి నుంచి గొర్రెగొండ మోయ రోడ్డు ఇస్తే మొత్తం వాసన వస్తున్నాయి. ఒకటే ఊర్లో 90 గొర్రెలు చచ్చిపోయాయి. ఆ గొర్రెలను తీసుకుపోయి ఆ రోడ్డు పంట అయితే వాసన చాలా తిడుతున్నారు. ఇక నరసింహపల్లి నుంచి వెళ్ళి తుంగూరు ఆ రోడ్డు పంట వేసేస్తే ఆడ మొత్తం వాసన వస్తుంది, వాళ్ళు తిడతారు గొర్రెలు. మరి పథకం పెట్టింది వీళ్ళ జీవితాలు బాగుపడడానిక, ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానిక? తెలంగాణ రాష్ట్రంలో అందరి జీవితాలు బాగుపడతాయి అనుకున్నాం. మనం నిన్ననే మొన్న లాస్ట్ వారం చూసినాం, రసమయ్య బాలకృష్ణ గారి కార్యాలయం ముందరనే దళితులు ఆత్మహత్య చేసుకున్నారు. దగులుబాజీ దగాకోరు హామీలు ఇచ్చిన ప్రభుత్వం దళితులకు 3 ఎకరాలను మోసం చేసి సుమారు ఈ జిల్లాలో 55,000 మంది అసలే భూమి లేని దళితులుగా తెలిసింది ఇదే ప్రభుత్వం. సర్వేలో ఇప్పటివరకు ఇచ్చింది 281 మందికి. 55,000 మంది భూమి కొరకు సర్వే చేసిన ఈ ప్రభుత్వం 3.5 సంవత్సరాల్లో 281 మందికి మాత్రమే భూమి ఇవ్వగలిగింది. అంటే వీళ్ళకు ఇంకొక 100 ఏళ్ళు వీళ్ళకు రాష్ట్ర అధికారం అప్పచెప్తే కూడా ఈ 55,000 మందికి 3 ఎకరాలు ఇవ్వరు. అమలు కానీ ఆచరణ సాధ్యం కానీ హామీ ఏది సాధ్యమవుతుంది? మీరు దళితులకు ఎకరానికి 3 ఎకరాలు, ప్రతి వ్యక్తికి 3 ఎకరాలు అన్న దాంట్లో స్కీమ్లో ఇప్పుడు ఎకరానికి 7 లక్షలు పెట్టి కొనడానికి మేము సిద్ధం అంటున్నారు. మేమేమంటున్నాం, మీకు 3 ఎకరాల భూమి దొరికినట్టయితే ఒక్కొక్క దళితునికి ఎకరానికి 7 లక్షలు పెట్టి కొనడానికి మీరు సిద్ధపడ్డట్టయితే 3 ఎకరాలకు 3 ఏళ్ళు 21 లక్షల రూపాయలు దళితుల పేర్ల మీద ఖాతాలు వేసుకొని వాళ్ళు ఏదైనా సొంత వ్యాపారం చేసుకుంటూ ఇతరత్ర స్వయం ఉపాధి పొంది వాళ్ళ జీవనోపాధి గడుస్తుంది. మీ భూమి దొరుకుతలేదన్న ఉద్దేశంతో పైసలను వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళ కోసం కేటాయించిన బడ్జెట్ వాళ్ళకి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. నాకు తెలిసి ఈయన అనుభవజ్ఞుడైన మంత్రి, అన్ని పార్టీల గతంలో ఉన్న దాంట్లో ఏదైతే జరిగిందో, గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఈయన మంత్రి అయినా ఉన్నాడు, ఇప్పుడు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈయన కూడా మంత్రి అయినా ఉన్నాడు. ఏమన్నాడు? 9 నెలల్లో బతికాడు. నాకు తెలిసి ప్రభుత్వంలో ఇది చెప్పింది ఇప్పటికి 16వసారి కావచ్చు. ఎన్ని రకాల వచ్చే ఆర్థిక శాఖ అనుమతి పొందింది, త్వరలో డిఎస్సి నోటిఫికేషన్కి అనుమతి, ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్, తెల్ల సిగ్నల్, గ్రీన్ సిగ్నల్, పచ్చ సిగ్నల్ అన్నీ అయిపోయినాయి. ఎవడన్నా లగ్గం అవుతుంది, డిఎస్సి అయిపోయినాక నాకు ఉద్యోగం అయితే లగ్గం చేసుకుంటాడు, మన లగ్గం అయితే లేదు, నేను ఉద్యోగం అవుతలేదు. ఈ లోపల వయసు అయిపోతాను. 1,47,000 ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఇవ్వలేటి వరకు కూడా 30,000 ఫుల్ఫిల్ చేయలేదు. అంటే మీరు మాటలు చెప్పడానికి కోసం తప్ప మళ్ళీ 9 నెలలు అంటున్నాడు. నేను సిగ్గులేదు. మరి ఈ 3 సంవత్సరాలు దాటిపోయింది ఏం చేస్తే మళ్ళీ 9 నెలలు. అంటే డిఎస్సి కొరకైతే ఇక ఆశలు వదులుకున్నట్లే. పక్క రాష్ట్రం 16,000 అప్పులతో ఉన్న రాష్ట్రంలో 2 డిఎస్సీలు అయిపోయి 22,000 మంది ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు టీచర్. అప్పులతో పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 డిఎస్సీలు అయిపోయి వాళ్ళు నౌకర్లు చేస్తున్నారు. మన డిఎస్సి దిక్కులేదు. ఇంకేమంటారు? పాత జిల్లానా కొత్త జిల్లానా? పాత జిల్లా ప్రకారం ఎట్లా చేస్తావు? కొత్త జిల్లా ప్రకారం ఈ జిల్లాను ఆమోదించింది ఈ రాష్ట్ర కేబినెట్. కొత్త జిల్లాల ప్రకారమే డిఎస్సి కండక్ట్ చేయాలి. అట్లయితేనే మన ఉద్యోగాలు మనకు వస్తాయి. లేకపోతే మళ్ళీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అన్నా అనుకోరు, ఎవరు పోతాయి? అక్కడ ఉన్న కాంపిటీషన్ బట్టి పోతుంది. కాబట్టి మన జిల్లా ప్రకారం ఎన్ని కాలను ప్రకటించాలో ఆ ప్రకారమే డిఎస్సితో పాటు అన్ని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కొత్త జిల్లాల ప్రకారం ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అందరినీ మోసం చేసింది, దళితులను, యువకులను, విద్యార్థులను మోసం చేసింది, చివరికి యాదవులను కూడా మోసం చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు అమలవుతున్నాయి. కానీ రాబోయే రోజుల్లో భూ సమగ్ర సర్వే అనే పేరుతో పల్లెల్లో అరాచకాన్ని సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేసే విధంగా ఒక పన్నాగంలా కనబడుతుంది. టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే పదవులు ఇస్తాం, అందరూ పదవులు పంచుకొని, భూములు పంచుకొని, దీని మీద అవినీతి చేసుకోండి, ఎంత సంపాదించుకుంటారో సంపాదించుకొని, దోచుకొని, దాచుకొని అనే రీతిలో
టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తుంది. ఆ పరిస్థితులలో మిగతా పార్టీల కార్యకర్తలు మాఫీ పెడుతూ మేము కూడా మా దాంట్లో మీకు ఇస్తాం, మీరు మా దాంట్లో చేస్తారా అనే లెవెల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తలకు పదవులు ఇచ్చే దాంట్లో పోతుంది. అది చాలా దుష్ట సాంప్రదాయం. మీరు ఉద్యోగుల ద్వారా సర్వే చేపిస్తారా, చేయించండి, దాన్ని పారదర్శకంగా పెట్టండి. లేదా ఎన్నికల ద్వారా కమిటీలు నిర్ణయిస్తూ ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళకే భూ సమగ్ర సర్వే హక్కులు, వాళ్ళ చట్టాలని అధికారాలకు ఇస్తూ వాళ్ళ ద్వారా సర్వే చేయించాలని జిల్లా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. దానికోసం జిల్లా తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో అవసరమైతే ఉద్యమిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఉండే విధంగా పారదర్శకంగా జరగాలని